ఇప్పుడు వచ్చేసి మినిమం వేజెస్ గురించి నేర్చుకుందాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం మినిమం వేజ్ అనేది minimum amount of remuneration that an employer is legally required to pay to the worker. It is expressed in amount per day or per hour. The concept of minimum wages ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, చాలా ఓల్డ్ కూడా ఉండే, అర్థశాస్త్రాల్లో కూడా ఉండే. స్కిల్స్ అండ్ ఆక్యుపేషన్స్ మీద జీతం ఉంటుంది అని చెప్పి బ్రిటిషర్స్ కూడా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ఇండియాలో ఎనాక్ట్ చేశారు వర్కర్స్ శాలరీస్ టైంకి ఇవ్వడానికి. కానీ ఇట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఫర్ మినిమం వేజెస్ కాంప్యూటేషన్ ఆర్ రీఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఈక్వల్ రెన్యూమిరేషన్ ఆఫ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఈక్వల్ అని కాదు. వేజెస్ కాంప్యూటేషన్ ఎట్లా చేయాలి, ఎన్ఫోర్స్మెంట్కి దానికి ఏం చేయలేదు అప్పుడు బ్రిటిషర్స్. మన ఇండిపెండెన్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో టు సెక్యూర్ ఉందన్నట్టు మ్యాండేట్ చేసింది. టు సెక్యూర్ ఏ లివింగ్ వేజ్, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ఆల్ వర్కర్స్, టు ప్రొవైడ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్. అందరికీ జాబులు దొరకాలి, ఈక్వల్ పే ఉండాలి అమ్మాయిలకు అబ్బాయిలకు అని చెప్పి మినిమం వేజెస్ యాక్ట్ అనేది అవసరం అన్నట్టు. రెగ్యులర్ క్యాజువల్ వర్కర్స్ ఇద్దరికి ఇది అవసరము. ఇది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్కర్స్కి స్కిల్ లెవెల్, లొకేషన్, ఆక్యుపేషన్స్ బట్టి ఉంటుంది అన్నట్టు. కానీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జెండర్ ఇంజస్టిస్ ఎక్కువ జరుగుతుంది. న్యూ ఏజ్ వర్కర్స్కి నాట్ కవర్డ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ విల్ నాట్ కవర్డ్ అందులో. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ నాట్ రిప్రజెంటెడ్. ఇప్పుడు రిక్షా నొక్కునే వాళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ వర్కర్. మినిమం వేజ్ రిఫార్మ్కి ఒక అనూప్ సత్పతి కమిటీ అని 2019లో పెట్టారు, లేబర్ మినిస్ట్రీ చేసింది. మెథడాలజీ డిటర్మైన్ చేయాలి ఫిక్సేషన్ ఆఫ్ మినిమం వేజ్కి. అదేం రికమెండ్ చేసిందంటే మినిమం వేజ్ అనేది కాస్ట్ ఆఫ్ ఫుడ్ బాస్కెట్ కవర్ చేయాలి. అంటే క్యాలరీస్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఒక ఎక్స్ యూనిట్స్ ఇట్లా అనుకొని. ఎసెన్షియల్ నాన్ ఫుడ్ ఐటమ్స్, క్లాతింగ్, ఫ్యూల్, లైట్, హౌస్ రెంట్, ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుట్వేర్, ట్రాన్స్పోర్ట్ ఇవి కవర్ చేయాలి. ఒక ప్రపోజల్ ఏంటంటే నేషనల్ లెవెల్ మినిమం వేజ్ ఒక 375 రూపీస్ పర్ డే ఇంటూ 26 వర్కింగ్ డేస్ ఇన్ మంత్ 9,750 పర్ మంత్. అడిషనల్గా హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అర్బన్ వర్కర్స్కి అయితే. దిస్ విల్ బి ఇది అందరికీ అప్లికేబుల్. సెక్టర్స్ స్కిల్, ఆక్యుపేషన్స్, రూరల్, అర్బన్ కాకపోతే ఇది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకో ప్రపోజల్ ఏంటంటే జోనల్. ఇండియన్ స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని రీజన్స్గా చేస్తారు, 5 రీజన్స్. ఒక్కొక్క దానికి సపరేట్ మినిమం వేజెస్ ఉంటాయి. ఆ లోకల్ రియాలిటీస్ బట్టి, సోషో ఎకనామిక్ అండ్ లేబర్ మార్కెట్ బట్టి. జోన్ 5 అలా ఉన్నాయి. జోన్ 5 ఢిల్లీ హైయెస్ట్ ఉందన్నట్టు. అనూప్ సత్పతి కమిటీ రికమెండేషన్స్ అనేది యూనియన్ యాక్సెప్ట్ చేయలేదు. సో కొత్త కమిటీ పెట్టింది అజిత్ మిశ్రా. మళ్ళీ మినిమం వేజెస్కి కోడ్ ఆన్ వేజెస్ 2019 అని చెప్పి ఒకటి యాక్ట్ పెట్టారు. ఈ యాక్ట్ మిగతా యాక్ట్స్ అన్నీ కలిపింది, మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఎవరు మినిమం వేజెస్ డిసైడ్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్ ఏ సెక్టార్స్కి వేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్ట్, రైల్వేస్కి, పోర్ట్స్కి, మైన్స్కి వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్స్ ఉన్నాయని అవి చేస్తుంది అన్నట్టు. ఇది ఎట్లా అంటే సెంట్రల్ అడ్వైజరీ బాడీ ఉంటుంది. ఆ రికమెండేషన్స్ బట్టి యూనియన్ గవర్నమెంట్ ఫ్లోర్ వేజెస్ డిసైడ్ చేస్తుంది డిఫరెంట్ ఏరియాస్కి. మినిమం లివింగ్ స్టాండర్డ్స్ అక్కడ చూసి స్టేట్ గవర్నమెంట్స్ కంటే వాళ్ళు ఇంకా మిగతా సెక్టర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నీ చూసుకుంటారు, ఏవైతే యూనియన్లో లేవో అది. ఇండివిజువల్ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. మినిమం వేజెస్ ఫ్లోర్ వేజెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకు తెలుసు కోడ్ ఆన్ వేజెస్ 2019 సేలియంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఓవర్ టైం పే. ఆ సెక్టర్ని బట్టి యూనియన్, స్టేట్ ఫిక్స్ చేస్తుంది మ్యాక్సిమం అవర్స్ ఇన్ నార్మల్ వర్కింగ్ డే. ఇఫ్ వర్కర్ డూయింగ్ మోర్ ఓవర్ టైం, minimum into 2 into normal wages. Payment frequency, boss may pay wages daily, weekly, fortnightly, monthly చేయాలి. డిడక్షన్, బాస్ మే డిడక్ట్ వర్కర్స్ ఏజెస్ ఫర్ పెనాల్టీకి తీసుకోవచ్చు, ఆప్షన్స్కి తీసుకోవచ్చు, రెంటల్ హోమ్కి తీసుకోవచ్చు, అడ్వాన్స్ ఆర్ లోన్కి కూడా తీసుకోవచ్చు. రైట్ టు బోనస్, వర్కర్ శాలరీ ఒక ఎక్స్ కన్నా తక్కువ ఉందనుకో తనకు రైట్ టు బోనస్ ఉంటుంది. 8.33% ఆఫ్ వేజెస్ ఆర్ 100 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్.
but not more than 20% of his annual wages plus other cavities. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. వైలేషన్కి 3 months జైలు, 1 lakh ఫైన్ ఉంటుంది అన్నట్టు. ఈ కోడ్ వేజెస్ ఆల్రెడీ పార్లమెంట్ పాస్ చేసి ప్రెసిడెంట్ సైన్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ లేదు. రియాలిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్ టు నోటిఫై రూల్స్ అండ్ అనౌన్స్ ద మినిమం వేజెస్ ఇది అన్నట్టు. ఐసీటీని యూజ్ చేస్తే బాగుంటుంది వేజెస్ని ఎన్ఫోర్స్ చేయడానికి. ఉమెన్స్ అనేవాళ్ళు అన్ని డెసిషన్స్ రేషనల్గా తీసుకోలేరు, వాళ్ళకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి. సో స్ప్రెడ్ మినిమం వేజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి అలా ఇచ్చి ఐసీటీ వాడితే బాగుంటుంది అని అర్థం. హెల్ప్ లైన్, కాంటాక్ట్ నెంబర్ అవన్నీ గుర్తుంటాయి. డిజిటల్ డాష్ బోర్డు పెడితే అందులో చూసుకుంటారు మినిమం వేజెస్ ఎంత. కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే అబ్రాడ్లో ఉన్నావో అవి అడాప్ట్ చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు యూఏఈలో చూస్తే అన్ని కంపెనీస్కి లీగలీ మ్యాండేటెడ్ టు పే ఆల్ టైప్స్ ఆఫ్ శాలరీస్ త్రూ బ్యాంక్ ఓన్లీ. సౌత్ ఆఫ్రికాలో చూస్తే ఇంపిపి అలా ఏమైనా ఒక సిస్టమ్ ఉంటుంది. వర్కర్స్ అనోనిమస్గా మెసేజెస్ పంపవచ్చు లేబర్ డిపార్ట్మెంట్కి, 48 hours వాళ్ళు ఫ్యాక్టరీకి వస్తారు. యూఎస్లో వాళ్ళ దగ్గర యాప్స్ ఉంటాయి అటు మినిమం వేజెస్ని నోటిఫై చేయడానికి అందరు వర్కర్స్కి, కంపెనీస్కి ఇది అన్నట్టు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఇంతకుముందు చూసాము. ఫ్యాక్టరీస్ యాక్ట్ రిఫార్మ్స్ ఏంటంటే, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏదైతే 1948లో తెచ్చారో అది సేఫ్టీని, హెల్త్ని, వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ చూసుకుంటుంది. ఆ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఫ్యాక్టరీ అనేది ఒక ప్రెమిస్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డన్ యూజింగ్ పవర్ అండ్ మినిమం 10 workers ఆర్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ లాస్ట్ 12 months. అంటే పవర్ వాడాలి, 10 workersని 12 monthsలో ఉండాలి, లాస్ట్ 20 workers పవర్ లేకపోతే ఇది అన్నట్టు. ఒకవేళ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీగా క్లాసిఫై అయింది అనుకో, ఎంటర్ప్రీనర్ అనేటనే వాష్రూమ్, డ్రింకింగ్ వాటర్ అవన్నీ పెట్టాలి, క్రీచీ ఫెసిలిటీస్ అవన్నీ పెట్టాలి వర్కర్స్ని బట్టి. ఉమెన్ని నైట్ షిఫ్ట్లో పెట్టకూడదు, నియర్ డేంజరస్ మెషినరీస్ కూడా పెట్టకూడదు. ఈ ప్రెమిసెస్ విల్ బి సబ్జెక్టెడ్ టు గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ ఇది అన్నట్టు. ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2014లో వేశారు. ఫస్ట్ వచ్చేసి 1948లో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉండే, 2014లో దాన్ని మార్చారు. ఫ్యాక్టరీ డెఫినేషన్లో కొంచెం చేంజ్ తెచ్చారు. సో దాని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది స్మాల్ ఎంటర్ప్రీనర్స్కి. అన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉమెన్స్ని నైట్ షిఫ్ట్లో పెట్టొచ్చు అని అట్లా కూడా కొన్ని రూల్స్ మార్చారు. ఎంటర్ప్రీనర్ అనేవారు కెన్ పే స్పెసిఫైడ్ పెనాల్టీ ఒకవేళ చేయకపోతే. ఇది ఇంకా పార్లమెంట్లో పెండింగ్ ఉంది, కొన్ని స్టేట్స్ ఏమో చేయి. ఇంకోటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 2010లో మళ్ళీ అప్డేట్ చేశారు. 100 workers కన్నా ఎక్కువ ఉంటే ఇండస్ట్రియల్ ద ఇండస్ట్రియల్ వాంట్ టు రీట్రెంచ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్ని తీసేయడం అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నెససరీ. 100 workers ఉంటే ఎంప్లాయర్ అనేది అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి బిఫోర్ చేంజింగ్ ఆఫీస్ అవర్స్, హాలిడే నార్మ్స్ ఏమన్నా చేయాలంటే కూడా. వర్కర్ అన్హ్యాపీ అయితే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు లేబర్ మినిస్ట్రీ ఆఫీషియల్స్కి. ఇది రిజల్ట్ ఏంటంటే నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బికాస్ ఎంటర్ప్రీనర్కి ఇక్కడ కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాడు, తను లేబర్ని సేవ్ చేయాలనుకుంటున్నాడు, తను ఏదో ఉంది. సో అలా ఎంటర్ప్రీనర్ని ఇబ్బంది పెడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గిపోద్ది అన్నట్టు. సో యూనియన్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని 2010లో అమెండ్ చేసి కొన్ని చట్టాలు, కొన్ని రిఫార్మ్స్ తెచ్చింది అన్నట్టు. ఇంకొకటి శ్రమ్ సువిధా పోర్టల్. లేబర్ మినిస్ట్రీస్ ఈ వెబ్ పోర్టల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఫెసిలిటేట్ చేయడానికి. ఇది లేబర్ ఇన్స్పెక్టర్ అనేటాన్ని రిపోర్ట్స్ని 48 hours ఆఫ్ ఇన్స్పెక్టింగ్ రిపోర్ట్స్ ఫ్యాక్టరీని అప్లోడ్ చేయాలి. దీనివల్ల బ్రైబరీ, కరప్షన్ తగ్గిపోద్ది 48 hours చేస్తే. ఎంటర్ప్రీనర్ అనేటాన్ని ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయొచ్చు, పేమెంట్ ఆఫ్ ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ ఫర్ వర్కర్స్ కూడా. ఎంటర్ప్రీనర్ కెన్ అప్లోడ్ కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ అండర్ వేరియస్ ఫ్యాక్టరీ, అన్ని డాక్యుమెంట్స్ ఇందులో పెట్టవచ్చు. సపరేట్లీ లేబర్ మినిస్ట్రీ ఆల్సో రాడు సమాధాన్ పోర్టల్. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ మానిటరింగ్ అండ్ డిస్పోజల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఫర్ హ్యాండ్లింగ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ వర్కర్స్, ట్రేడ్ యూనియన్స్, యాక్టర్స్, ఇండస్ట్రియల్ యూస్. ఏం పోర్టల్? సమాధాన్ పోర్టల్ కూడా పెట్టింది అన్నట్టు. ఇది అన్నట్టు. వర్కర్ టైప్స్ చూసుకుంటే ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఈ శ్రమ్ పోర్టల్ ఉంది. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఈ శ్రమ్
ఇది నేషనల్ డేటాబేస్ ఉంటుంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అక్కడ రిజిస్టర్ అవుతారో అప్రాక్సిమేట్లీ 38 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు ఇండియాలో. కన్స్ట్రక్షన్ వర్కర్స్, మైగ్రెంట్, స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, మిల్క్ మ్యాన్, ట్రక్ డ్రైవర్స్, ఫిషర్ మ్యాన్, అగ్రికల్చర్. రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు. వాళ్ళకు ఈశ్రమ్ కార్డ్ వస్తుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఒకటి వస్తుంది. ఏమైనా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటే కార్డు వాడి తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఒక పార్షల్ దీనిలో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. కరోనా టైంలో కొన్ని లాస్ని సస్పెండ్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి. ట్రేడ్ యూనియన్స్ అండ్ లేబర్ రైట్స్ యాక్టివిస్ట్ ఏం ఫియర్ చేశారంటే, కంపెనీస్ అనేటివి వర్కర్స్ సేఫ్టీ అండ్ ఎమ్యూనిటీస్లో ఇన్వెస్ట్ చేయవు. కంపెనీస్ వర్కర్స్ని ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడానికే చూస్తాయి, వితౌట్ ఓవర్ టైం అలా అని భయపడతారు అన్నట్టు. కంపెనీస్ ర్యాండమ్గా హైర్ అండ్ ఫైర్ కూడా చేస్తాయి అని చెప్పి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ చేసాయి, కానీ అందరూ ఏం చేయలేదు. బ్యాంకింగ్, ఇప్పుడు బ్యాంకింగ్ అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీస్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం వర్కర్స్కి ఒక స్టాట్యుటరీ రైట్ టు స్ట్రైక్ ఉంటుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అలౌడ్ టు, అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ ఎంప్లాయీస్ వాళ్ళు స్ట్రైక్ చేయకూడదు. ఎలక్ట్రిసిటీ కంపెనీ, టెలికాం కంపెనీ, వీళ్ళు పబ్లిక్ యూటిలిటీ వాళ్ళు వర్కర్ స్ట్రైక్ వెళ్తే అది ఇల్లీగల్ స్ట్రైక్గా అనుకుంటారు. ఓనర్ కెన్ డిస్మిస్ సచ్ వర్కర్ ఫ్రమ్ జాబ్. వర్కర్స్ మే రిక్వైర్డ్ టు పే కంపెన్సేషన్ టు ఓనర్ ఫర్ బిజినెస్ లాస్. ఒకవేళ బ్యాంకర్ స్ట్రైక్కి వెళ్ళినారు అనుకో, ఆత్మనిర్భర్ ఇనిషియేటివ్స్ లైక్ ఎంఎస్ఎంఈ లోస్ అవి డిలే అవుతాయి. సో లేబర్ మినిస్ట్రీ ఏమంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీని కూడా పబ్లిక్ యూటిలిటీగా పెట్టింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీని కూడా. బిల్డింగ్ హోమ్స్ అండ్ రన్నింగ్ షాప్స్, ఇది స్టేట్ లిస్ట్. మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ 2016 సెంటర్ పెట్టింది. ఇది యాక్చువల్గా స్టేట్ లిస్ట్. స్టేట్కి సపరేట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్ జస్ట్ మోడల్ బిల్ చెప్పింది. ఈ బిల్ ప్రకారం ఏంటంటే షాప్ కీపర్ ఆర్ మాల్స్కి ద ఫ్రీడమ్ టు ఆపరేట్ 24/7 ఉంది, ఏ రిస్ట్రిక్షన్ లేకుండా. ఉమెన్స్ని కూడా నైట్ షిఫ్ట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, రేరా. ఇది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్రాపర్టీ ఎలివేషన్ కింద వస్తుంది. ల్యాండ్ అనేది స్టేట్ లిస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనే, కానీ పర్చేస్ ఆఫ్ హోమ్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ అనేది కాంట్రాక్ట్, అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. సో పార్లమెంట్ రేరా యాక్ట్ 2016 తెచ్చింది. ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి బిట్వీన్ హోమ్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ బయర్ అండ్ బిల్డర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి ఒక స్టేట్ లెవెల్ రెగ్యులేటరీ పెట్టింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి. ఈ హయ్యర్ అప్పీల్ ఏమో రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్. ఫస్ట్ ఏంటంటే బిల్డర్కి మస్ట్ గెట్ ఈస్ ప్రాజెక్ట్ రిజిస్టర్డ్ ఎట్ రేరాస్ వెబ్సైట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఇంక్లూడింగ్ ద ఫెసిలిటీస్ లైక్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫంక్షనల్ లిఫ్ట్స్ అన్నీ. ఈ కాంట్ మేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ యాక్సెప్ట్ మనీ ఫ్రమ్ బయ్యర్ బిఫోర్ రిజిస్ట్రేషన్కి చేయకూడదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ డీల్ చేస్తుండ్రో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. రీరా రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాజెక్ట్స్ డిజిట్స్ అనేవి రీరా వెబ్సైట్లో పబ్లిష్ అవుతాయి. అక్కడ బయ్యర్ క్రాస్ చెక్ చేయొచ్చు. దెన్ బిల్డర్ మనీని యాక్సెప్ట్ చేయొచ్చు బయ్యర్స్ నుంచి, బట్ సపరేట్ బ్యాంక్ అకౌంట్లో. ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే బిల్డర్కి పే చేయాల్సి వస్తుంది వాళ్ళ బయ్యర్స్కి మంత్లీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్స్ ఇఫ్ ఎనీ. రేరా కెన్ ఆర్డర్ ఫర్దర్ రిలీఫ్ ఫర్ రిఫండ్ ఆర్ అరేంజ్ అనదర్ బిల్డర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇది అన్నట్టు. సో డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ బిల్డింగ్ అప్ టు 5 years అయితే బిల్డర్ తన రిపేర్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది అన్నట్టు. రేరా గుడ్ ఏంటంటే రేరా రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ అండ్ టౌన్ బాండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది బిల్డర్కి. హ్యాస్ యూ విల్ నాట్ హ్యావ్ టు మేక్ రిపీటెడ్ ట్రిప్స్ ఆర్ బ్రైబ్స్ టు గవర్నమెంట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఉంది. సిన్స్ ఏంటంటే బిల్డింగ్ రిజిస్టర్ అయింది రేరా దగ్గర, మనీ కూడా డిపాజిట్ అయింది సపరేట్ బ్యాంక్ అకౌంట్లో. ఆపర్చునిటీస్ ఫర్ ట్యాక్స్ ఎవేషన్ అది కూడా తగ్గుతుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కానీ ఛాలెంజ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇంక్రీసెస్, బిల్డర్స్ మే రైస్ హోమ్ ప్రైజెస్ పెంచవచ్చు. ఇవన్నీ
building projects which were started before RERA Act, but still building construction is pending. Difficult to get justice due to legal hopefuls. నాట్ కొన్ని గవర్నమెంట్స్ అయితే రీరా చైర్మన్ వాళ్ళని అంతా బాడీని సెటప్ చేసలేరు అన్నట్టు.